శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి చంద్ర బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, మీనరాశిలో రాహువు ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి శనిగారితో కలిసి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి మకర రాశిలోనికి వచ్చినది. ఇక గ్రహ స్థితుల యొక్క యుతి ఏ విధంగా ఉన్నది అని చూస్తే రవి చంద్ర బుధ గ్రహాలు 3 యుతి కలిగి ఉన్నాయి. అయితే ఇది బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ అలాగే రవి చంద్ర యోగాన్ని కూడా తెలియజేస్తుంది. అయితే ఈ యోగం అనేది అంతగా ప్రభావితం చేయలేదు. ఎందువల్ల అంటే చంద్రుడు ఇక్కడ నీచలో ఉంటారు కాబట్టి ఇక్కడ అంతగా ఫలితాన్ని చూపించదు. ఇంచుమించుగా అమావాస్య రోజులు ఉంటాయి కాబట్టి. దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి అంటే శనిగారి యొక్క 10వ దృష్టి రవి చంద్ర బుధుల మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించి ఇబ్బందులు ఉండడము, వైద్యానికి సంబంధించి ఎక్కువగా మెడిసిన్స్ వాడేటటువంటి పరిస్థితి, లేదా మెడిసిన్స్ లో ఏదన్నా కల్తీ లాంటి పరిస్థితి, మెడికల్ కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు, కొంచెం అలజడి వైద్యపరంగా ఇలాంటివి కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంది. అలాగే రవి బుధ చంద్రుల మీద 7వ దృష్టి కారణం చేత అనేక రకాలుగా ఐకమత్యం ఉండడం గాని, ఏదైనా పరిశోధనాత్మక విషయాలలో మంచి పురోగతి సాధించడం గాని, అడ్మినిస్ట్రేషన్ రంగంలో, అలాగే కళా రంగాలలో, ఇలాగా అనేక రంగాలలో కొంచెం మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. మంచి నిపుణత సాధించడానికి అవకాశం ఉంది. కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఏ రాశి వారైనా కూడా నవగ్రహ స్తోత్రాల పారాయణం చేయడం ద్వారా చాలా చాలా మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. అయితే ఇది కులాంతర వివాహము, మతాంతర వివాహము, ప్రేమ వివాహము ఇలాంటి వాటిని తెలియజేస్తూ ఉన్నాయి. విపరీతమైన కోరికల్ని కూడా తెలియజేస్తున్నాయి. ఎక్కడ ఏది చూసినా మనసుకి ఆకర్షించింది అంటే ఇది మనం కూడా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో వీరు ఉంటారు. అయితే మనసుకి నచ్చేవి అవి మంచివి అవ్వచ్చు, లేకపోతే విపరీత భావాలు కూడా కొన్ని అవుతూ ఉండవచ్చు. ఈ విషయంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పి కొంచెం తర్కంతో ఆలోచించుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి చెప్పుకోదగ్గ సూచనలు ఏమన్నా ఉన్నాయా అంటే అన్ని విషయాల్లోనూ ఓర్పు కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియజెప్పుకోవాలి. 2వ స్థానంలో బుధుడు బాగున్నారు, 6వ స్థానంలో రాహు బాగున్నారు. అంటే ఆదాయానికి సంబంధించి బాగుంది, తెలివితేటలకు సంబంధించి చాలా తెలివిగా యుక్తిగా ప్రవర్తించవలసిన చోట చక్కగా మీ తెలివితేటలు ప్రదర్శిస్తారు. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు జాగ్రత్తలు తీసుకుంటారో అప్పుడు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఇక్కడ గ్రహాల యొక్క చలనము అంత అనుకూలతను ఇవ్వడం లేదు తులారాశి వారికి. అన్ని అననుకూలంగానే ఉన్నాయి. గురుబలం గాని, శనిగారి బలం గాని, రాహుబలం ఉంది, గురుబలం గాని, శనిగారి బలం గాని, కేతు బలం గాని అంతగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. ఓర్పు ప్రధానమైన మంత్రంగా తీసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి నవగ్రహాల యొక్క నామస్మరణని నిరంతరం మనసులో జపించుకుంటూ ఉండడం ద్వారా చాలా వరకు ప్రశాంతత వస్తుంది. ఏ విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఉక్కిరిబిక్కిరి అవ్వక్కర్లేదు. ఎవరికి ఎలాంటి సమాధానాలు చెప్పాలి అనేది మీరు ఆలోచన చేయనక్కర్లేదు. కోర్టు విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మనం ఇప్పుడు ఎలాగా సమాధానం చెప్పుకోవాలి, ఏ విధంగా చెప్పుకోవాలి అనే ఆందోళన అవసరం లేదు.
ఓర్పు కలిగి ఉండండి. వీలైనంత వరకు పనులని వాయిదా వేసుకుంటూ వెళ్ళండి. చాలా వరకు మీకు మంచి ఫలితాలుంటాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. కుటుంబంలో సమిష్టి కృషి ఉంటుంది. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. ధన ఆదాయం బావుంది. కనీసం ఈ ధన ఆదాయం అయినా బావుంది. అది గూడా బాలేకపోతే ఖర్చులకి తగినట్టుగా ధనము చేతికి అందకపోతే మనం ఇంకా ఇబ్బంది పడేవాళ్ళం కదా అనేటటువంటి ఆలోచనతో మీరుంటారు. అది కూడా నిజమే. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు, స్త్రీలు, రాజకీయ నాయకులు, మీరు ఎవరినైనా తీసుకోండి, వ్యాపార భాగస్వాములు, ఎవరినైనా తీసుకోండి. ఓర్పే మంత్రంగా ఉండడం వల్ల ఈ వారం మీరు ఎదుర్కోబోయే సమస్యలన్నిటినీ కూడా సమర్థవంతంగా మీరు ఎదుర్కోగలుగుతారు అనే తెలియజెప్పచ్చు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి పరిస్థితి చతుర్థ స్థానంలోకి వచ్చి దాని మీద గురువుగారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న కారణం చేత మాతృవర్గ రీత్యా అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. వ్యక్తిత్వం ఇనుమడిస్తూ ఉంది. ఆరోగ్యం బాగుండే విధంగా ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి ప్రారంభం సూచిక తెలుస్తుంది మీకు. అలాగే చంద్రుని యొక్క స్థితి పంచమంలోకి వెళ్ళి కాస్త మానసిక ఆందోళన ఇస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలో కొన్ని బియ్యం ఎవరైనా ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇది కూడా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.